ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు మంత్రులు. కేంద్ర నిర్లక్ష్యంతో తెలంగాణకు చెందిన 70,000 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఫైర్ అయ్యారు. పంటల కొనుగోళ్లలో కేంద్రం మద్దతు ధరకు మాత్రమే పరిమితమైందని, ధరలు ప్రకటిస్తాం, పంటలు కొనము అంటే కుదరదన్నారు మినిస్టర్స్. సామాన్యుడికైనా సంపన్నుడికైనా చట్టం ఒక్కటేనని చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు మంత్రులు. ఇటు ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని సర్కార్ ప్రకటించింది. 4,520 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ను లీక్ చేసి 23 లక్షల విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసిందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. బీజేపీ సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణలో 70,000 మంది విద్యార్థులు వీధిన పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ లాగే కేంద్రంలోని బీజేపీ పేపర్ లీక్ చేస్తుందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు ప్రజా దర్బార్లో పాల్గొన్నారు పొంగిలేటి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం నీట్ అనే ఎగ్జామ్ ని ఏర్పాటు చేస్తే సుమారు 43 గంటల ముందే ఆ నీట్ పేపర్లు లీక్ చేసి దేశ వ్యాప్తంగా 23 లక్షల విద్యార్థులు వారి భవిష్యత్తు ఈనాడు కేంద్ర ప్రభుత్వం వల్ల అంధకారమైంది. పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్రం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితమవుతుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేవలం ధరలు ప్రకటిస్తాం, పంటలు కొనము అంటే కుదరదన్నారు. ఆర్భాటంగా మద్దతు ధరలు ప్రకటించడం కాదు, వాటికి చట్టబద్ధత కల్పించాలన్నారు. మద్దతు ధరలు ప్రకటించడంలో హేతుబద్ధత ఉండాలన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలను ప్రకటించాలని డిమాండ్ చేశారు తుమ్మల. మద్దతు ధర ప్రకటించిన పంటలకు మార్కెట్లో ఆ ధర రాకపోతే మొత్తం పంటను కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని టామ్కామ్ ట్రైనింగ్ సెంటర్లో జర్మనీ ఉద్యోగ శిబిరాన్ని ప్రారంభించారు. నిరుద్యోగులు శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టామ్కామ్ సెంటర్లోని విద్యార్థులతో ఇంటరాక్షన్ అయ్యారు. జర్మనీ, జపాన్లో నర్సింగ్ మేనేజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీరింగ్ చేసిన వారికి మంచి డిమాండ్ ఉందన్నారు. మొదటి బ్యాచ్లో 100 మందికి జర్మనీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి వివేక్. ఫస్ట్ సెంటర్ ఏదైతే ఉందో మన మందమరిలో ఈ టామ్కామ్ సెంటర్ ద్వారా ఒక జర్మన్ లాంగ్వేజ్ ట్యూటర్ 10th నాడు జూన్ నుంచి శిక్షణ ప్రారంభం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ మాకు ఐటీఐ నుంచి ఎవరైతే సింగరేణి సంస్థలో వాళ్ళ ఐటీఐ ఎక్స్పీరియన్స్ ఉందో, సో వీళ్ళ ఎక్స్పీరియన్సు లాంగ్వేజ్తో కూడగట్టుకుంటే అందరికీ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. బండి భగీరథ పోక్సో కేసుపై స్పందించారు మంత్రి సీతక్క. తప్పు చేస్తే బండి అయినా బండ అయినా శిక్ష తప్పదని హెచ్చరించారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. బండి కొడుకుకు ఓ చట్టం, సామాన్యులకు ఓ చట్టం ఉండదని చెప్పారు మంత్రి. ఈ ప్రభుత్వం ఎవరికీ తల వంచదని చెప్పారు. మహబూబాబాద్లో పర్యటించిన మంత్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. బండైనా బండైనా, రాజు అయినా రాజకీయ నాయకుడైనా, ఎవరి పిల్లలైనా, ఎవరి కుటుంబ సభ్యులైనా, ఎవరిని ఉపేక్షించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లేదు. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. సంబంధిత దోషులు ఎవరైతే తేలుతారో వాళ్ళని శిక్షిస్తాం. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి ఏదైతే బండి సంజయ్ గారి కుమారుడి మీద ఇచ్చిన కేసు ఉందో ఇయ్యగానే వెంటనే పోక్సో కేసు నమోదు చేసింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించారు మంత్రి వాకిటి శ్రీహరి. 123 కోట్ల రూపాయలతో జూరాల దగ్గర కృష్ణానదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతను పరిశీలించారు. ఆత్మకూరు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుందని తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల, ఆత్మకూరు మున్సిపాలిటీల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వడివడిగా నడుస్తున్న సందర్భంలో చూసి వెళ్దామని రావడం జరిగింది. ఈ మున్సిపాలిటీని కలిపే ఈ బ్రిడ్జ్ నిజంగా కూడా నిర్మాణం అయిపోయింది. అందరి ముఖాల్లో ఆనందం చూస్తున్నాం. కోటి ఆశలతోనే బ్రిడ్జికి చూస్తా ఉన్నారు. ఎంత తొందరగా నేను అనుకుంటే చాలా వరకు చూసా కానీ ఈ వర్క్ కున్నంత ఆతృత ఈ ప్రజల్లో ఇంకా వేరే దేనికి కనిపించడం లేదు. మా తరాతని మార్చి బ్రిడ్జ్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఆనందం అనిపించింది. గ్రామాల రూపురేఖలు మారాలంటే సర్పంచులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ స్థాయి సర్పంచులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా సర్పంచులు కృషి చేయాలని చెప్పారు. ఆ తర్వాత హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పర్యటించారు మంత్రి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు భీమదేవరపల్లిలో ఉన్నటువంటి
కేజీబీవీపీకి సంబంధించిన అదనపు గదుల శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా అసలు గ్రామీణ ప్రాంత విద్యా వ్యవస్థకు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చినటువంటి రూపకల్పన పివి నరసింహ స్వగ్రామం బంగారంలో వారి మెమోరియల్ను కూడా ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర జూ పార్కులను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. జంతు సంక్షేమం, శుభ్రత, పచ్చదనం, భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సెక్రటేరియట్లో కొండా సురేఖ అధ్యక్షతన తెలంగాణ జూ పార్క్ అథారిటీ 15వ సమావేశం జరిగింది. అధికారులు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వివరాలను సమర్పించగా జూ పార్క్ అథారిటీ ఆమోదించింది.